హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 6:30 అవుతుంది. వర్షం చూడండి, మాకైతే బాగా వర్షం పడుతుంది. ఉయ్, కుక్క పిల్లలు చూడండి వర్షానికి ఎలా పడుకున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, పడుతూనే ఉంది వర్షం. మాకు మే నెలలోనే ఎక్కువ వర్షాలు పడతాయి, ఎందుకో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే టీ పెట్టాను. టీ అయితే తాగుతున్నాం అనమాట. వర్షం పడుతుంది కదా. మా వారైతే ఈరోజు పనికి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నారు. హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? పని లేదు కదా, కొంచెం డల్గా ఉన్నారు. లేకపోతే ఈ పాటికి పరిగెత్తేవాళ్ళు పనికి. పద్దాలు పని చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఇలానే ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకో, ఏం కాదు వర్షం పడినప్పుడు. సరే అండి, బాయ్. బాయ్ అండి. దోశ అయితే వేసుకుంటున్నాం టిఫిన్ కింద. ఇంకా బయట వర్షం పడుతుంది కదా, పొద్దున్నే వచ్చిన వాన పోదంటారు కదా. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా ఆకలిని ఎలా ఆపుతాము, అందుకనే దోశల పిండి ఉంది, అదైతే వేస్తున్నాను. ఈరోజు నాకు వారం అన్నమాట, శుక్రవారం కదా. నేనైతే ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాను, అందుకని ముందు వేసుకుంటున్నాను. మా వారికి అయితే ఎగ్ దోశ కావాలంట. ఇది వేసుకున్నాక వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. పిల్లలైతే ఇంట్లో లేరు, లేకపోతే ఎక్కువ పని ఉండేది. ఇప్పుడైతే నాకేం పని లేదు. బయట గిన్నెలు కడుగుదామన్న వర్షమే, బట్టలు ఉతుకుదామన్న వర్షమే. నీకు ఎగ్ దోశ రెడీ. ఏంది నువ్వు అట్టుండా, ఏమైంది? ఓహో, నీ పని నెల రోజుల నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా చేస్తానే ఉన్నావుగా. ఈ ఒక్కరోజు ఏమైద్ది? ఓహో అమ్మ, నువ్వేంది? ఏం కాదులే, కొంచెం నటించటం తగ్గించు. నేను ఆనియన్ దోశ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ షాపర్ ఎక్కడో ఉంది, అది అసలు కనపడదు. అవసరమైనప్పుడు ఏం కనపడదు. ఆ సామాన్లు ఎక్కడ ఉన్నాయో. ఇది నా ప్లేట్ నువ్వు వండుకోకు. రెండో దోశ కొన్ని వేసుకున్నావు. నాకు రెండు దోశలు, నీకేమో ఎగ్ దోశ కదా. మళ్ళీ అట్లా పెట్టి నువ్వు పాడైద్ది, నేను తినను కదా ఈరోజు, అందుకని నీకు ఎగ్ దోశ. ఎగ్ దోశ అసలు 6 అవ్వంగానే పరిగెత్తావుగా బయటికి. ఇంకా టిఫిన్ చేయాలి, లేదా 6:30 కల్లా టిఫిన్ చేసి 7 కల్లా పనికి వెళ్ళిపోయి పని చేయటానికి రెడీగా ఉంది. పని చేసే వాళ్ళని ఇంటికాడ పెడితే ఇలానే ఉంటాయి. నా ప్లేట్ ఏది? ఎగ్ దోశ రెడీ. కారం వేసేదా? నైట్ కారం బాగులే. ఉల్లిపాయలు దీంట్లో ఇట్లా వేరే దోశలు వేస్తాను. ఏ కారం వేసేది? గొడ్డు కారం వేసేదా? గొడ్డు కారం ఇది కారం కూడా. ఇది మునగాకు కారం, ఇది గొడ్డు కారం. శనగపప్పు కారం ఇక్కడ లేదు, దాంట్లో ఉంది. కాలినాకే తెస్తాను. మా వారు 6 కల్లా తినేస్తారు కదా. ఇప్పుడు ఏడవుతుంది, ఆకలి. మేమేమో 8, 9 అయిన దాకా తినము. పిల్లలు మేము ఏం పనికి వెళ్తారు కదా, 6 కల్లా తినేస్తారు అన్నమాట. అందుకని ఆకలికి ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అందుకని ఆయనతో పాటు మేము కూడా వేసుకొని తినేస్తాం. ఈరోజు తప్పదు తినేట. కాలిందా? సరిపోతుందా? ఓకే. కారపొడి చాలా. చట్నీ ఉన్నదా? ఎగ్ దోశ రెడీ.
ఉందాం కూడా కోడిగుడ్డు. అసలు ఒకటే ఎగ్ ఉంది, కోడిగుడ్లు అయినప్పుడు రాట్లే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారా? మేమైతే టిఫిన్ తింటున్నాము. మా వారు పనికి వెళ్ళి రోజు 6 గంటలకల్లా టిఫిన్ తినేసి పనికి వెళ్ళటం అలవాటు కాదు. ఇప్పుడు 8 అవుతుంది. తింటున్నారు. ఒకటైతే ఎగ్ దోశ వేసి ఇచ్చాను, ఒకటి ఆనియన్ దోశ. బయట తినడం అలవాటు కదా, పాప ఆకలి అవుతుందంట, పెట్టేశాను. కొబ్బరి చట్నీ అయితే నైట్ చేశాను అనమాట. కొబ్బరి చట్నీ అయితే ఉంది. నేనైతే ఈరోజు శుక్రవారం కదా, నేనైతే మామూలుగానే ఎగ్ అయితే తినను, ఉల్లిపాయ వేసేసుకున్నా. మీరు టిఫిన్ చేశారా? వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. పొద్దున్నే వచ్చిన వర్షం ఆగదంటారు కదా, అందుకని వర్షం అయితే ఆగలేదు. పిల్లలు అయితే అక్కడ ఉన్నారు, నేను తింటున్నాను. అవును, వాళ్ళకి తెలుసు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇంకా నేను 8ంటికి తింటాం అలవాటు, కానీ మా వారు ఎక్కడ 8-9ంటికి అలా తింటాను పిల్లలతో. ఇంటి దగ్గర ఉన్నారే కానీ ఫోన్లు, పని దగ్గర నుంచి ఒకటే ఫోన్లు, ఇంకా ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాయి. మామూలు పనులు, వర్షం పడుతుంది కదా, పని దగ్గర నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి ఆయనకి. ఖాళీగా ఉంటాం ఎందుకు, మిషన్ పెడదామని చెప్పేసి తీసాను. శారీ సూపర్ ఉంది కదా, ఇది మా అమ్మది, కుట్టమని చెప్పింది. అమ్మ ఊరు వెళ్తుంది, అందుకని శారీ బాగుంది కదా, ఆమె కొంచెం కలర్ తక్కువ కదా, అందుకని లైట్ కలర్ శారీ అయితే తీసుకుంది. చాలా స్మూత్గా ఉంది. ఇలాంటి శారీస్ అయితే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి చాలా సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. కలర్ బాగుంది కదా, నేనే తీసుకొచ్చా కొట్టు దగ్గర నుంచి, బాగుంటుందని అమ్మకి. చాలా బాగుంది. ఈ చీర అయితే ఇప్పుడు కుట్టాలి, బ్లౌజ్ కూడా. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టింది చూడండి, కొంచెం ఎండ వస్తున్నట్టుంది, కానీ తుప్పర్లు పడుతుంది. కొంచెం అయితే వర్షం తగ్గింది, బయలుదేరాడు పనికి. కొంచెం వర్షం వాళ్ళేం కాల్ చేస్తున్నారు, ఒక 5 రమ్మని చెప్పారు బాపటి నుంచి. ఇట్లానే ఏదన్నా సాంగ్ చేసేది కదా. ఏం సాంగ్ చేస్తావు? చెయ్యి, డ్యాన్స్ చెయ్యి అట్ట. నీ గుండు, నీ బట్టలు. పాట పాడుతుంటుంది. ఏం పాట పాడాలి? హాయ్ అండి, ఇప్పుడే అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పూజ చేసుకున్నాను. మా వారు పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ శుక్రవారం దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇదిగోండి శుక్రవారం కదా, ఇదిగోండి చక్కగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేశాను. ఇంకా లేట్ అయినా సరే దీపం అన్నా వెలిగించుకోకపోతే ఆ రోజు మనశ్శాంతిగా ఉండలేనమాట. పూజ చేసుకోవడం అలవాటు అయిన వాళ్ళకి తెలిసిద్ది, దీపారాధన చేయకుండా ఉండలేమని చెప్పేసి. అమ్మవారి ముందు కాసేపు అలా కూర్చొని మన బాధలు చెప్పుకుంటే చాలు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వంట అయితే చేయాలి. ఇదిగోండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. శుక్రవారం రోజు కంపల్సరీగా పసుపు ఉప్పు వేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా నేను బయట బట్టలు ఉతికి అంట్లు కడుక్కొని మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వర్షం పడుతుంది చూడండి. బయట నీట్గా అంతా కడిగాను, కడిగినాక వర్షం పడుతుంది. ముగ్గు కూడా వేయలేదు, వర్షం స్టార్ట్ అయిపోయిందని. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా అంతలోకి వీడియో తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. ఇంకా పని అంతా అయిపోయినట్టే. బ్లౌజ్ ఒకటి కట్ చేసి కుట్టి వంట చేస్తానన్నమాట. మా వారు పాపం పనికి వెళ్ళారు, వర్షం పడుతున్నా కూడా. వాళ్ళు పని చేసేవాళ్ళు పద్దాకలు ఇంట్లో ఉండలేరండి, అందుకని చెప్పేసి వంట అయితే చేయాలి. ముందు పూజ చేసుకున్నాను, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది.
బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాను. నాలాగా శుక్రవారం పూజ చేసుకోండి మనశ్శాంతి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. నాకైతే పూజ చేసుకోకపోతే అసలు ప్రశాంతంగా ఉండదండి. అందుకనే ఫస్ట్ టిఫిన్ తిన్నాను, ఆల్రెడీ టిఫిన్ తిన్నా సరే దీపారాధన అనేది చేసుకున్నాను. టిఫిన్ తినకుండా పూజ చేయకూడదని ఎక్కడ లేదు కదండి. నేను అన్నీ కనుక్కున్నాక ఏదైనా పాటిస్తానన్నమాట. ఇంకా చక్కగా తలస్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంక ఇలా ఉంటాయి మా ఇంట్లో వర్షాలు పడినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట. బయట పని చేసుకోలేము, అలానే ఇంట్లో పని చేసుకోలేము అన్నమాట. ఇంక ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.